సుష్మిత. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుంటారు, ఎందుకంటే మీరు జీవన యోగాని అలవాటు చేసుకున్నారు కాబట్టి. ఇవాళ మనం సాధన చేసే ముందండి మనము చలికాలంలో ఉన్నాము, కానీ ఇవాళ మన సాధనాన్ని చలికాలంలో ఎలా చేయాలో చూపిస్తాను. చిన్న చిన్న టిప్స్ ని మధ్యలో ఇస్తూ వెళ్తాను, దాన్ని ఫాలో ట్రై చేయండి. ముందుగా మనము ప్రాణాయామతో స్టార్ట్ చేద్దామండి. భస్త్రిక ప్రాణాయామ. పొద్దున్న తెల్లవారుజామున లేచి మన సాధన చేయాలంటే ముక్కులు బ్లాక్ ఉంటాయండి. ఆసన చేసేటప్పుడు మనం శ్వాసని తీసుకుంటూ శ్వాసని వదులుతామండి. ఇక్కడ మీకు కొంచెం కంఫర్టబుల్గా ఉండకపోవచ్చు, కాబట్టి ప్రతిరోజు భస్త్రిక ప్రాణాయామాన్ని మొదటిగా చేయండి. భస్త్రిక ప్రాణాయామ చేయటం వల్ల మనకి బ్లాకేజెస్ ఉన్న ముక్కులో మ్యూకస్ ఉన్న మనము దాన్ని తీయొచ్చు. అలాగే ఎనర్జైజ్ చేస్తుందండి బాడీని. అంటే ఇవాళ లెథార్జీగా చలికాలం వస్తే బద్ధకం వేస్తుందండి. ముందైతే పొద్దున లేవటమే పెద్ద టాస్క్ అయిపోతుంది. కాబట్టి ఈ ప్రాణాయామ చేయటం వల్ల లెథార్జీని మనము తీయొచ్చు, అంటే లేజీనెస్ని తీయొచ్చు. కాబట్టి మనము ముందుగా భస్త్రిక ప్రాణాయామాన్ని చూద్దాం ఎలా చేయాలో. మనము రెండు కాళ్ళని స్ట్రెచ్ చేస్తూ దండాసనాలో కూర్చుందాం. కూర్చున్న తర్వాత ఒక కాళ్ళని ఫోల్డ్ చేస్తూ ఇంకో కాళ్ళని ఫోల్డ్ చేయండి. దీన్ని వజ్రాసన అంటారండి. చూడండి, కాళ్ళ పైన నేను కూర్చోలేదండి, హీల్స్ అయితే బయటే ఉన్నాయి. మీరు యాంకిల్ ఇబ్బందిగా ఉన్నా, మీకు కంఫర్టబుల్గా లేకపోయినా బోల్స్టర్ పెట్టుకోండి. కింద కుషన్ పెట్టుకొని మీరు కూర్చోవటానికి కూడా ట్రై చేయొచ్చు. తర్వాత రెండు చేతులతో మనము ఫిస్ట్ని చేస్తామండి. ముందుగా బొటన వేళ్ళని చిటికిడి వేల కింద వైపున పెడుతూ తర్వాత 4 వేళ్ళని ఫోల్డ్ చేస్తాం. దీన్ని ఫిస్ట్ అంటారండి. దీన్ని మనము భుజాల ముందుకి పెడతాం. పెట్టిన తర్వాత శ్వాసని తీసుకుంటూ మీరు రెండు చేతుల్ని పైకెత్తుతారు. వదిలేటప్పుడు సేమ్ పొజిషన్ కి వస్తారు. చూడండి, కొన్ని రిపిటేషన్స్ చేస్తాను. నాకు కూడా జలుబు ఉందండి. చూడండి, ఏదైనా బయటికి వస్తుంది అని అనుకొని ఏమి ఆలోచించకండి. అది తీయటానికే మనం ప్రాణాయామ చేస్తున్నాం కాబట్టి ఏం పర్లేదు. ఏమన్నా మ్యూకస్ వచ్చినా కూడా కర్చీఫ్ అయినా టిష్యూస్ అయినా దగ్గరికి పెట్టుకొని క్లీన్ చేస్తూ మళ్ళీ ప్రాణాయామాన్ని చేయండి. మనము ఈ ప్రాణాయామ ఎలా చేయాలో చూపించాను. ఈ ప్రాణాయామ వల్ల కలిగే లాభాలని చెప్పానండి. కలిసి ఈ ప్రాణాయామాన్ని 3 సెట్లుగా చేద్దాము. ఒక్కొక్క సెట్ 10 రౌండ్లతో చేద్దామండి. మీరు బ్యాక్ వచ్చేటప్పుడు ఇక్కడ హిట్ చేయండి. చూడండి, నా 3 చేతుల్ని ఇక్కడ కొడుతున్నానండి. ఇలా చేయటం వల్లే మనకి ఎనర్జీ అన్నది హై అవుతుంది. కాబట్టి దీన్ని ఫాలో అవుతూ ప్రాణాయామాన్ని చేయటానికి చూడండి. మీరు 10 రౌండ్లు అయిపోయిన తర్వాత చేతులని రిలాక్స్ చేస్తూ బాడీలో ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. సెట్ చేద్దామండి. చేద్దాము.
రెండు చేతులని రిలాక్స్ చేస్తూ మూసుకొని ఉంచి రెండు కాళ్ళని స్ట్రెచ్ చేస్తూ సుఖాసనాలో కూర్చోండి. అంటే అప్పుడు రెండు చేతుల్ని ఇలా కప్ షేప్ లో పెట్టి కళ్ళ పైన పెడుతూ మెల్లమెల్లగా కళ్ళని మీ చేతుల్ని చూస్తూ బ్యూటిఫుల్ స్మైల్ తో కళ్ళని తెరవండి. భస్త్రికా ప్రాణాయామ. మీకు ఒకవేళ హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్న, హై బ్లడ్ ప్రెషర్ ఉంటే ఫాస్ట్ గా చేయటం వల్ల మనకి బీపీ అన్నది హై అయిపోతుంది, హార్ట్ కి కూడా మంచిది కాదండి. మీరు స్లో పేస్ లో శ్వాసని మెల్లగా తీసుకుంటూ కూడా మీరు చేయొచ్చండి. మీరు మీ బాడీని అబ్జర్వ్ చేస్తూ చూడండి. నేను లేను కదండి మీ పక్కన. మీకు ఎక్కువగా హార్ట్ బీట్ అన్నది పెరిగితే స్లోగా చేయండి, లేదా మీరు నార్మల్ పేస్ లో కూడా వెళ్ళొచ్చు. ఈ ప్రాణాయామాన్ని మీరు ప్రతిరోజు ఇంక్లూడ్ చేస్తూ ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. మనము మొదటిగా చేయబోయే ఆసన పేరు ఊర్ధ్వ తాడాసన. ఈ ఆసన ఎలా చేయాలో చూపిస్తానండి. ముందుగా మనము తాడాసనాలో నిల్చోవాలి, కాబట్టి ఏ హ్యాండ్ సపోర్ట్ లేకుండా నిల్చోటానికి ట్రై చేయండి. మనము తాడాసనాలో నిల్చుంటామండి. రెండు కాళ్ళని దగ్గరికి పెడుతూ మోకాలని కూడా దగ్గరికి పెట్టండి. పెట్టిన తర్వాత శ్వాసని తీసుకుంటూ రెండు చేతుల్ని పైకి లిఫ్ట్ చేస్తూ ఇంటర్లాక్ చేయండి. చేస్తూ చేతులని పైన వైపున ఫేస్ చేయండి. ఇక్కడ మనము స్పైన్ ని లెంథెన్ చేస్తూ కాళ్ళ వేళ్ళ పైకి వస్తాము. ఇలాగా శ్వాసని వదులుతూ కాళ్ళని రిలాక్స్ చేస్తాము. ఇక్కడ మనము చూసుకున్నట్టయితే ఒకటే శ్వాస తీసుకునేటప్పుడు మనము చేతుల్ని ఎత్తుతున్నాము, ఇంటర్లాక్ చేస్తూ కాళ్ళ వేళ్ళ పైకి వస్తామండి. అంత ఒక శ్వాసలోనే తీసుకోవాలి. కాబట్టి ఇది కుదరకపోయినా మెల్లమెల్లగా మీరు చేయడానికి ట్రై చేయండి. మనము కలిసి ఈ ఆసనాన్ని చేద్దామండి. ఈ ఆసనం చేసే ముందండి ఈ ఆసనం వల్ల కలిగే లాభాలని మీకు చెప్తాను. చిన్న పిల్లలకి హైట్ పెరగాలన్నా కూడా ఈ ఆసనం చాలా బెనిఫిషియల్ గా ఉంటుంది. అలాగే పెద్దవాళ్ళకైనా చూడండి, స్లిప్ డిస్క్ ఉంటుంది, వర్టిబ్రాస్ ఉంటాయి, డిస్క్ అన్నవి డిస్లోకేట్ అవుతాయి. అలాంటి వాళ్ళకి మనము స్పైన్ ని స్ట్రెచ్ చేయటం వల్ల మళ్ళీ వర్టిబ్రాస్ అన్నవి దగ్గరకు అవుతాయి. మేబీ మన స్లీపింగ్ పొజిషన్ రాంగ్ ఉండటం వల్ల, ఎక్కువగా ఇలా పడితే అలా కూర్చోటం వల్ల, లేదా మనకి ఏదైనా ఇంజురీ అయ్యో కూడా ఇలాంటి సమస్యలు మనం ఎదుర్కొంటాము. అలాంటి వాటికి మనము స్పైన్ స్ట్రెచ్చింగ్ చేయటం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. అలాగే మనకి ఫ్లాట్ ఫీట్ ఉందనుకోండి, వాళ్ళకి గుంత అన్నది అవుతుంది. కాళ్ళలో గుంత లేకపోతే పెద్ద అయిన తర్వాత చాలా కష్టం అండి, బ్యాలెన్సింగ్ కూడా అవ్వవు. కాబట్టి ఈ ఆసన బ్యాలెన్సింగ్ ఆసన అండి. ఫోకస్, కాన్సన్ట్రేషన్ కూడా పెరుగుతుంది. ఈ ఆసనాన్ని మనము కలిసి చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మనము మ్యాట్ పైన వాక్ చేద్దామండి. సెంటర్కి వచ్చేసి ముందుగా కాళ్ళని రిలాక్స్ చేస్తూ చేతులని కూడా రిలాక్స్ చేయండి. ఇదండి ఊర్ధ్వ తాడాసన.
చేయడం వల్ల కలిగే లాభాలని కూడా మీకు చెప్పాను. కాబట్టి ఈ ఆసనాన్ని మీరు ప్రతిరోజు చేయటానికి చూడండి. మనము పొద్దున్న లేవగానే మనము డైరెక్ట్ గా ఆసనాస్ చేయటం వల్ల బాడీ అన్నది డ్యామేజ్ అవుతుందండి. చూడండి, చలికాలంలో మన ఎముకలు కూడా స్టిఫ్ అయిపోతాయి. అలాంటప్పుడు లేచి నేను హెడ్ స్టాండ్ చేసేస్తాను, హ్యాండ్ స్టాండ్ చేసేస్తాను అంటే అనవసరంగా బాడీని డ్యామేజ్ చేస్తాము. కాబట్టి ముందుగా వార్మప్స్ చేయండి. ప్రతి ఒక్క జాయింట్ని మీకు మూమెంట్ అవసరం. దాని తర్వాత మీరు ఆసన ప్రాక్టీస్లోకి వెళ్ళొచ్చు. కాబట్టి నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, వార్మప్స్ చేయటం వల్ల మనకి ఇంజ్యూరీస్ అన్నవైతే అవ్వవు. అక్కడక్కడ క్లిప్స్ లో చూస్తామండి, యోగా ఆసనాల్లో వాళ్ళు వెళ్తారు, మళ్ళీ తిరిగి రిలీజ్ అవ్వటం కష్టం అయిపోతుంది. అలా చేస్తూ మనము అనవసరంగా బాడీని డ్యామేజ్ చేస్తాము. కాబట్టి మనము కంపల్సరీగా వార్మప్స్ చేయండి, అలాగే సూర్య నమస్కారాలు కూడా చేయండి. దీనివల్ల మన బాడీలో హీట్ అన్నది పెరుగుతుంది. ఈ చలికాలంలో మన బాడీలో అగ్నిని మనం పెంచటానికి సూర్య నమస్కారాలు అంత పెద్ద గిఫ్ట్ మనకి ఏది ఉండదండి. కాబట్టి ప్రతిరోజు సూర్య నమస్కారాలని కూడా యాడ్ చేస్తూ మీ సాధనాన్ని కంటిన్యూ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు ఉపవిష్ట కోణాసన. ఈ ఆసన ఎలా చేయాలో చూపిస్తానండి. ముందుగా చూడండి, నేను సుఖాసనాలో కూర్చున్నాను. కూర్చున్న తర్వాత 2 కాళ్ళని చాపండి. దీన్ని దండాసన అంటారు. దండాసన నుంచి 2 కాళ్ళని సెపరేట్ చేయండి. ఎంత కంఫర్టబుల్ గా ఉంటే అంత మీరు సెపరేట్ చేయొచ్చండి. మీకు కుదరకపోతే కొంచెం దగ్గరగా పెట్టుకోండి, ఏం పర్లేదు. మనము శ్వాసని తీసుకుంటూ 2 చేతుల్ని పైకి రేస్ చేస్తామండి. శ్వాసని వదిలేటప్పుడు ముందుకి బెండ్ అవుతూ, ముందుకి చూస్తూ మనము ఇలా బెండ్ అవుతాం. అయిన తర్వాత కాళ్ళ వేళ్ళ బొటన వేళ్ళని హోల్డ్ చేయండి. హోల్డ్ చేస్తూ మీ ఛాతీ భాగాన్ని కింద డ్రాప్ చేయడానికి ట్రై చేయండి. శ్వాసని తీసుకుంటూ పైకి లిఫ్ట్ అయ్యి చేతులు మెల్లగా రిలాక్స్ చేస్తారు. ఉపవిష్ట కోణాసన. ఈ ఆసన చేయడం వల్ల ముఖ్యంగా మనకి కాళ్ళల్లో వెనకాల భాగం, ఆర్మ్ స్ట్రింగ్స్ అంటారండి, అక్కడ మనకి ఎక్కువగా స్ట్రెచ్ అనేది ఉంటుంది. అలాగే మనకి హిప్ ఓపెనింగ్ కూడా అవుతుందండి. అక్కడ మనము ఎక్కువగా ఎమోషన్స్ ని, స్ట్రెస్ ని కూడా అక్కడ హోల్డ్ చేస్తామండి. అక్కడ స్టిఫ్నెస్ గా ఉంటే మీరు డైరెక్ట్ గా ఆసనాన్ని అయితే చేయకండి. చూడండి, రిపిటేషన్స్ చేయటం వల్ల ఫ్లెక్సిబిలిటీ అన్నది పెరుగుతుంది. తర్వాత మనము ఆసనాన్ని హోల్డ్ చేయొచ్చు. డైరెక్ట్ గా ఆసన చేయబోతే మనకి మజిల్ టేర్ అయినా అవుతుందండి. చాలా కేర్ఫుల్ గా ఆసనాన్ని చేయండి. ముఖ్యంగా మగవాళ్ళు. ఆడవాళ్ళకి మా బాడీ ఒకలా డిజైన్ చేసిందండి, మాకు ఈ ఆసన కంఫర్టబుల్ గా ఉంటుంది. కానీ మగవాళ్ళకి అంత కంఫర్టబుల్ గా ఉండదు. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఈ ఆసనాన్ని చేయండి. అలాగే మనము బెండ్ ఫార్వర్డ్ అవుతున్నాం కదండి, మనకి బ్యాక్ పెయిన్స్ ఉన్నా కూడా రిలీఫ్ ఉంటుంది. బ్యాక్ ఇంజ్యూరీ ఉంటే అవాయిడ్ చేయండి. హిప్ ఇంజ్యూరీ, బ్యాక్ ఇంజ్యూరీ ఉంటే అవాయిడ్ చేయండి. లేదా మనము ఈ ఆసనాన్ని సులువుగా చేయొచ్చు. అలాగే మన మైండ్ ని కామ్ చేయటానికి కూడా ఈ ఆసన చాలా ఉపయోగపడుతుంది. ఈ ఆసనాన్ని కొన్ని రిపిటేషన్స్, ముందుగా ఒక 10 సార్లు అప్ అండ్ డౌన్ మూవ్మెంట్ చేస్తూ ఆసనాన్ని కూడా హోల్డ్ చేద్దాం. మీకు ఒకవేళ కుదిరితే ఆసనాన్ని హోల్డ్ చేస్తూ ఉజ్జయి బ్రీతింగ్ చేయటానికి ట్రై చేయండి.
రెండు కాళ్ళని దగ్గరికి పెడుతూ మీ మోకాలని కింద టాప్ చేయండి. దీనివల్ల టెన్షన్ అన్నది పోతుందండి. ముందుగా సుఖాసనాలో కూర్చోండి. భవిష్ణ కోణాసన. ఈ ఆసనం వల్ల కలిగే లాభాలని కూడా మీకు చెప్పానండి. కాబట్టి ఈ ఆసనాన్ని మీరు ప్రతిరోజు పొద్దున సాయంత్రం వేళల్లో ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. తర్వాత ఆసనాల్లోకి వెళ్ళిపోదామండి. సరళ భుజంగాసన. ఈ ఆసన ఎలా చేయాలో చూపిస్తానండి. ముందుగా చూడండి, ఈ ఆసన చేయటానికి ముందుగా మన పొట్ట వైపున పడుకోవాలి. కాబట్టి ఆ పొజిషన్ కి వచ్చేయండి. మనముగా పొట్ట వైపున పడుకుంటామని. పడుకున్న తర్వాత చూడండి, నా చేతుల్ని నా భుజాల కింద ఎగ్జాక్ట్ గా డ్రాప్ చేశాను. మీరు చేతులు ఎక్కడున్నాయో అక్కడ మీ చేతుల్ని పెట్టండి. చూడండి, షోల్డర్స్ అన్నవి ఇలా ఉంటే కనుక మీరు రోల్ బ్యాక్ చేయండి. ఇలా పెడితే ఏ స్ట్రెచ్ ఉండదండి. వెనక్కి పుష్ చేయండి. ఇంకా ముందు వైపున చూడండి. వదులుతూ కింద రిలాక్స్ అవ్వచ్చు. శ్వాసని తీసుకుంటూ పై భాగాన్ని నాభి వరకు ఎత్తండి. చూసారు కదండి, సరళ భుజంగాసన ఎలా చేయాలో చూపించాను. భుజంగాసన చేసే వాళ్ళకి కష్టంగా ఉంటే వీళ్ళు సరళ భుజంగాసన చేయొచ్చండి. భుజంగాసన అంటూ ఉంటుందండి, కానీ మనం చేతులు కాకుండా చేతులని డ్రాప్ చేసి లిఫ్ట్ చేస్తాం. ఇది కష్టంగా ఉంటే, హ్యాండ్స్ వీక్ గా ఉంటే చేతుల్ని కూడా డ్రాప్ చేసి ఆసనాలో హోల్డ్ చేయొచ్చు. ఇది చాలా ఈజీగా కంఫర్టబుల్ గా ఉంటుందండి. ఈ ఆసన చేయటం వల్ల కలిగే లాభాలను చెప్తానని. మనకి లెవెల్ వరకు మనము పైకెత్తున్నామండి, కాబట్టి మనకి అక్కడ ఎక్కువగా స్ట్రెచ్ ఉంటుంది. ఇంకా మన లోవర్ బ్యాక్ ని స్ట్రెంథెన్ చేస్తుంది. మీరు చూసుకున్నట్టయితే అప్ డౌన్ చేసేటప్పుడు మనము ఒక్కొక్క మజిల్ ని కూడా ఫీల్ అవ్వచ్చండి. మజిల్స్ మెల్లమెల్లగా దగ్గరకు అవుతుంది కూడా మనము అబ్జర్వ్ చేస్తే ఫీల్ అవ్వచ్చు. అలా చేయటం వల్ల మనకి మణిపుర చక్రం మీద, స్పిరిచువల్ గా చూసుకుంటే మణిపుర చక్రం మీద కూడా మనము వర్క్ చేస్తున్నట్టు. అలాగే మన వెన్నుముక్కని స్ట్రెంథెన్ చేయడానికి, మన స్పైన్ ని స్ట్రెంథెన్ చేయడానికి కూడా ఈ ఆసన చాలా ఉపయోగపడుతుంది. ఈ ఆసనాన్ని మనం కొన్నిసార్లు అప్ అండ్ డౌన్ మూవ్మెంట్ అయితే చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మకరాసనాలో రెస్ట్ చేయండి. ఒకవైపున తిరుగుతూ సుఖాసనాలో కూర్చోండి. సరళ భుజంగాసన.
ఈ ఆసనాన్ని కూడా మీరు ప్రతిరోజు ఇంక్లూడ్ చేస్తూ ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. మీరు చూసుకున్నట్టయితే ఎక్కువగా రిపిటేషన్స్ చేసిన తర్వాత నేను మకరాసనాలో రెస్ట్ చేశాను. అలాగే మీ బాడీని అబ్జర్వ్ చేస్తూ మీకు ఎక్కువ కావాలంటే అప్పుడు మీరు రెస్ట్ తీసుకోవచ్చండి. ఏం పర్లేదు, బాడీని అబ్జర్వ్ చేయండి. మీకు చేయగలిగితే ఇంకొంచెం చేయండి. మీ బాడీ వద్దు అంటే మాత్రం రిలాక్స్ అవ్వండి. ఎందుకంటే అనవసరంగా మనము మన హెల్త్ ని పాడు చేసుకోవద్దు. కాబట్టి మన బాడీని వింటూ మన సాధనాన్ని చేయాలి. ఇదండి ఇవాళ మన ఆసనాస్. మనం కొన్ని హిప్ ఓపెనింగ్ ఆసనాస్ ని చేసాము, అలాగే స్ట్రెంథనింగ్ ఆసనాస్ అయితే చేసాము. ఈ ఆసనాలని మీరు గుర్తుపెట్టుకొని రోజు పొద్దున్న సాయంత్రం వేళల్లో తప్పకుండా ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఇవాళ నేను ఇచ్చే చిన్న సలహా కూడా చలికాలం గురించి అండి. మనము మన సాధన చేస్తున్నా కూడా మనకి ఎంత ఇమ్యూనిటీ ఉన్నా కూడా ఎక్కువగా వైరల్ ఫ్లూలు అయితే నడుస్తున్నాయండి. వాళ్ళకి ఒక అద్భుతమైన కషాయం రెసిపీని నేను చెప్తానండి. మీరు కొన్ని తమలపాకులని తీసుకోండి, అలాగే తులసి ఆకులని తీసుకోండి. దాంతోపాటు కొంచెం చిటికెడంత పసుపుని, చిటికెడంత సొంటిని, అలాగే మిరియాలని కలిపి ఒక గ్లాస్ నీళ్ళల్లో వీటన్నిటిని వేస్తూ మనము కొన్ని క్షణాలు మరిగించుకొని ఆ కషాయం తీసుకోవటం వల్ల మనకి చూడండి ఒకటేసారికి అంత బెనిఫిట్స్ అయితే కనిపించవు. రోజుకి 2 సార్లు చేయండి. రెండో రోజు మీకు చాలా రిలీఫ్ దొరుకుతుంది. ఈ చిన్న సలహా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.